నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాతరని చూపెట్టడానికి అయితే మీ ముందుకు వచ్చినానన్నమాట. మనం తెలంగాణలో చాలా జాతరలు జరుగుతాయి. కొన్ని జాతరలు పాపులర్ అవుతాయి, కొన్ని జాతరలు పాపులర్ అవ్వవు. సో కొన్ని మారుమూల ప్రాంతాలలో జరుగుతూ ఉంటాయి. అలాంటి జాతరను నేను మీకు చూపెట్టడానికి అయితే వచ్చినానన్నమాట. సో ఈ జాతర వచ్చేసి మన తెలంగాణలో ఎవ్రీ ఇయర్ జరిగే జాతరలు ఉంటాయి, 2 ఇయర్స్కి ఒకసారి జరిగే జాతరలు ఉంటాయి. కానీ నేను ఈరోజు చూపెట్టే జాతర వచ్చేసి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అయితే ఈ జాతర అయితే జరుగుతుంది. అది ఎక్కడో కాదండోయ్, మన తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ నిడమనూరు మండలం ఎర్రబల్లి గ్రామంలో ఈ లింగమంతుల స్వామి జాతర అయితే జరుగుతుంది అన్నమాట. ఒక చిన్న కొండపై ఆ స్వామివారు స్వయంగా వెలిసినారు. ఇక్కడ ఆ జాతర జరిపేది కూడా మరి ఎవరికి సంబంధించింది అంటే కేవలం యాదవులకు సంబంధించిన జాతర మాత్రమే. యాదవులు మరి ఆ స్వామివారిని మొక్కుకొని వాళ్ళు మొక్కుగా ఇక్కడ జంతు బలి అయితే చేస్తారు. సో ఆ జంతు బలిగా యాటలు మేకలు ఆ రకంగా వాళ్ళు ఆ స్వామివారికి మొక్కుకొని కోసుకొని ఫ్యామిలీ మొత్తం కూడా ఆ భోజనాలు చేస్తూ మరి ఆ భోజనాన్ని స్వీకరించి ఇక్కడ వెళ్తారన్నమాట. సో ఈ జాతరకు జరిగే ఒకరోజు ముందే నైటు అంటే ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ సో ఆఫ్టర్ 2 నుంచి ఈవినింగ్ అంటే సాయంత్రం వరకు నైట్ వరకు కూడా మరి వాళ్ళు ఒక సాంప్రదాయాన్ని అయితే పాటిస్తూ వస్తారన్నమాట. కొత్త గంపను తీసుకొచ్చి అలంకరించి అందులో నిమ్మకాయలు, గజ్జలు, బేరీలు, అలాగే అస్త్రాలు అలాంటి అన్ని కూడా గంపలో పెట్టేసి మరి ఆ ఊర్లో పెద్ద గొల్ల ఉంటాడు. ఆ పెద్ద గొల్లతో పాటు ఆ ఊర్లో ఎంతమంది అయితే మరి జాతరకు వస్తారో వాళ్ళందరూ కూడా గంపలు తయారు చేసుకొని రెడీగా ఉంటారన్నమాట. సో సాంప్రదాయ ప్రకారం కూడా ఆ పెద్ద గొల్ల దగ్గర గంపను కదిలించి అక్కడ అస్త్రాలు అలాగే బేరీలతోని అంగరంగ వైభవంగా డ్యాన్సులు పాటలతో పాటు అలా ఇంటింటికి తిరుగుతూ గంపలు కదిలిస్తూ సాంప్రదాయంలో ప్రకారంగా ఆ గంపను కదిలించిన తర్వాత ఆ ఇంటి ఆడపడుచు ఆ గంపను ఎత్తుకొని బయటికి వస్తూ అలా ఊర్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా గంపలు వెతుక్కొని మరి బయటికి వచ్చి అందరు కలిసికట్టుగా ఎడ్ల బండి కానీ ట్రాక్టర్ కానీ వాళ్ళకు ఏ వెహికల్స్ అయితే ఉంటాయో ఆ వెహికల్స్లో వచ్చి గుట్ట దగ్గర మరి నైటు నిద్ర చేసిన తర్వాత సో ఆ గంపలను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నిద్ర చేస్తారన్నమాట. సో ఆ గంపలను దేవుని దగ్గర ఉంచి ఆ దేవుని దగ్గర నుంచి మళ్ళీ గంపని తీసుకురావడానికి బోనం చేస్తారు. ఆ బోనం మళ్ళా స్వామివారికి ఒప్పజెప్పిన తర్వాత ఆ గంపను తిరిగి ఇంటికి అయితే తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా సాంప్రదాయాన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నో సంవత్సరాల నుండి ఈ సాంప్రదాయాన్ని అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది. కేవలం యాదవులకు మాత్రమే ఈ పండుగ అయితే జరుగుతుంది. కాకపోతే వేరే వాళ్ళు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ వంట చేసుకొని కూడా తిని వెళ్ళొచ్చు అన్నమాట. కానీ ముఖ్యంగా యాదవులకు సంబంధించిన లింగమంతుల స్వామి అని ఇక్కడ పిలుస్తారు. సో పెద్దగట్టు జాతర కూడా మనం లాస్ట్ ఇయర్ అయితే కవర్ చేసినాం, అక్కడ కూడా లింగమంతుల స్వామి. సో ఆ స్వామి అక్కడితో పాటు ఇక్కడ ఎర్రబలిలో కూడా లింగమంతుల స్వామి అయితే ఉన్నారన్నమాట. డ్రోన్ విజువల్స్ కూడా ఉన్నాయి. అన్ని కూడా మనం ఇక్కడ కవర్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ స్థానికులను కూడా అడిగైతే తెలుసుకుందాం. సో ఈ లింగమంతుల స్వామి యొక్క చరిత్ర ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ జాతర జరుగుతుంది అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి. జాతర ఎట్లా జరుగుతుంది, ఈ లింగమంతుల స్వామి యొక్క చరిత్ర ఏంటి, అసలు ఇక్కడ చెట్టు బలి చేస్తారు కదా, ఈ చెట్టు బలి ఎవరికి ఇస్తున్నారు అనేది నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఓం నమో భగవతే శ్రీ లింగమంతుల దేవాయ నమః. మాణిక్యాల దేవ నమః. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్దగట్టు దురాజ్పల్లి జాతర తర్వాత అంత యాదవుల రెండులో అతిపెద్ద జాతర శ్రీ లింగమంతుల స్వామి మాణిక్యాల దేవి జాతర. భక్తులకు కోరుకున్న వారికి కొంగు బంగారం, సంతానం లేని వారికి సంతానము, ఆపద సాపదలు ఏదైనా ఆరోగ్యం బాగాలేని వారికి స్వామిని కోరుకుంటే మనసారా కోరుకుంటే ఏ కోరికలైనా తీరుతాయి. ఈ లింగమంతుల స్వామి యాదవుల ఆరాధ్య దైవం. ఈ మాణిక్యాల దేవి అమ్మవారు చెంచు వనిత. ఈ యాదవుల మీద ఈ చెంచు వారు వాళ్ళ యొక్క గుడారం ఇక్కడ యాదవుల వారు గుర్రమందరూ ఈ గుట్ట చుట్టూ ఎర్రబెల్లి గుట్ట చుట్టూ పెడితే ఆ చెంచు వారు దాడి చేసి వాళ్ళని యాదవుల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ యాదవులు వారి ఇష్టకరమైన అది శ్రీ లింగమంతుల స్వామిని వేడుకున్నాక స్వామి ఈ చెంచు వాళ్ళతోటి
మా గొర్రెలు కానీ బ్రతకపోయి ఆహ్వానించి మా మీద దాడి చేస్తూ స్వామి మాది ఎట్లా స్వామి అని అంటే వారి యొక్క ఆడపిల్ల అయిన చెంచుకొనిది అయిన మాణిక్యాలదేవి స్వామి మాణిక్యాలదేవి వాళ్ళ ఇంటి ఆడబిడ్డ అయితే ఆ స్వామి వారు ఈ లింగమంత స్వామి వారి మీద దండెత్తినప్పుడు అమ్మవారు ఆమె కూడా స్వామితోటి ఆ స్వామి వారిని ఆ అమ్మవారిని భవిష్య ఆమె మంచిగున్న ఆమెను చేసుకోదలుచుకొని ఆ స్వామి భవిష్య ఆమెను పెళ్ళాడదలుచుకున్నప్పుడు ఆమె ఈ గొర్రెల మందల మీకు దాడికి వచ్చినప్పుడు ఎత్తుకపోవడానికి వాళ్ళు వేటకు వచ్చినప్పుడు ఈ స్వామి వారు యాదవుల తరఫున యాదవులుగా వాళ్ళొక యాదవుడైన స్వామి ఆ అమ్మవారిని మంచి యుద్ధంలో ఓడించి ఆమెను ఓడించి అమ్మవారు ఓడించి ఆ స్వామి ఇష్టపడి కళ్యాణం చేసుకున్నారు. శ్రీ లింగమంత స్వామి వారి మన నల్గొండ జిల్లా కాకుండా మన తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇటు ఆంధ్ర అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అనేక మంది భక్తులు వచ్చి స్వామి అక్కడి నుంచి లక్షల మంది భక్తులు వచ్చి 2 ఏళ్లకు ఒకసారి ఈ జాతరకు వారికి కోరుకున్న కోరికలు తీర్చే మా లింగమంత స్వామి మినిమం 2 లక్షల మంది శాకాహారి అమ్మవారికి సతిమణి ఈ జంతు పని చేసేటప్పుడు కూడా స్వామివారికి చూడకుండా కళ్ళ చూడకుండా అమ్మవారి వారికి జంతు బలి ఇస్తారు. అమ్మవారి వారికి ఆ మాంసాహార జాతి యాదవుల ఇప్పుడు గొర్రెల మీద దాడి చేస్తారు కదా వాళ్ళు చేస్తారు. వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వాళ్ళు స్వామివారిని శాకాహారి తిన్నోళ్ళు మాంసం తిన్నోళ్ళు కానీ ఎవరైనా శివభక్తుడు లింగమంతుడు ఎవరైనా మాంసం తిన్నోళ్ళు కానీ ఈ స్వామి కాడికి రారు. తినకుండా ఏదైనా ఉపవాసం ఉండి దర్శించుకొని తర్వాతే సోమవారం మంగళవారం ఆ గొర్రెల మంద ప్రవేశం ఉంది అమ్మవారికి. ఆమెకి ఇష్టం కదా గొర్రెల మంద. మంగళవారం గొర్రెల మంద మీద దాడి చేసి ఆ గొర్రెలను పోసి ఆమెకు ఇష్టమైన మాంసాహారం అంటే ఆ స్వామి మంగళవారం నాడు ఆమె ఇష్టమైన
చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఈ ఆటని మరి ఆ స్వామివారికి మొక్కుకున్న తర్వాత అక్కడ గుట్టపై బలిస్తారు. బలిచ్చిన తర్వాత ఆటని తీసుకొచ్చుకొని ఈ విధంగా అయితే ముక్కలు ముక్కలు చేస్తూ కర్రీ కోసం ప్రిపేర్ అయితే చేసుకుంటారన్నమాట. చూస్తున్నారు కదా. ఏ ఊరు నుండి వచ్చిరమ్మా? కుమ్మరికుంట్ల నుండి. వీళ్ళు కుమ్మరికుంట్ల నుండి అయితే వచ్చినారంట. వీళ్ళు ట్రాక్టర్ లో వచ్చారు. అమ్మ నమస్తే. నమస్తే. ఎక్కడ నుండి వచ్చిరమ్మా? పులిమామిడి కుమ్మరికుంట. పులిమామిడి నుండి వచ్చారు. ఈ జాతర గురించి చెప్పమ్మా. ఈ జాతరకు వచ్చే ముందు అసలు ఇంటి దగ్గర ఏమేమి చేస్తారు అవన్నీ చెప్పండి. ఆటలు జత పట్టించుకుంటాం, గంపలు బుద్ధి తీసుకుంటాము, తీసుకొని బేరీలు కొట్టుకొని వచ్చి ఇంటికి వచ్చి ఆటలు జత పట్టించి మళ్ళా బోనాలు పెట్టి ఆటలు కోసుకొని ఇంటికి పోతాం. ఇప్పుడు ఆ గంప కొత్తదా పాతదా? కొత్తది అల్లించుకోవచ్చు. ఫస్ట్ అంటే కొత్తది, ఇంకా ఉంటా ఉంటే పాతగా ఉంటుంది. అదే పూజించుకోస్తారు ఎప్పుడైనా. ప్రతిసారి అది ఎన్ని సంవత్సరాలకు వస్తారు? అది 20 దాకా ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సంవత్సరం ఊరుకొని మళ్ళీ సంవత్సరం తాగుతుంది. అయిందంటే వచ్చే సంవత్సరం ఊరుకొని మళ్ళీ సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు మీరు రాత్రి వచ్చిరా పగులు వచ్చిరా? రాత్రి వస్తాం. నిన్న రాత్రి వచ్చిరు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేసిరు? ఏముంది, వచ్చి వండుకుంటాం, పొద్దుగా లేచి ఇక బోనాలు పెట్టుకొని ఆటలు కోసుకొని వండుకొని తింటాం. ఇప్పుడు రాగానే గంపని అక్కడే దించుతారా ఇక్కడ తీసుకొస్తారా? అది దించి ఇక్కడికి వచ్చి తిప్పుకొని పోయి ఆడ పెట్టి మళ్ళీ బోనం వండుకొని ఆటలు తీసుకొని వచ్చి మళ్ళీ ఆటలు కోసుకొని పోతాం. 2 ట్రాక్టర్ల మీద వచ్చారు. మరి ఆటను కోసిరా? కోసిన అన్నం. ఎన్ని ఆటలు? ఒకటే. సరే అమ్మా. ఊర్లో నుండి బోనం కుండలు మర్చిపోతే మరి గుడి ఎంట్రన్స్ లో అయితే కుండలు అయితే అమ్ముతారన్నమాట. ఇక్కడ నుంచి తీసుకొని మనం అయితే బోనం అయితే చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. సో స్వామివారికి ఎదురుగా నందీశ్వరిని అయితే చూడొచ్చు. ఇక్కడ నందీశ్వరిని మొక్కుకొని మరి స్వామివారి దగ్గరికి అయితే వెళ్తారన్నమాట. ఈ మెట్ల ద్వారా స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ గంట అయితే ఏర్పాటు చేసినారు. వచ్చిన వాళ్ళు మరి ఇక్కడ గంటని కొట్టి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారికి తలనీలాలు ఇస్తానని మొక్కుకున్న వాళ్ళు కూడా ఇక్కడ తలనీలాలు అయితే ఇవ్వచ్చు అన్నమాట. మాణిక్యాల దేవి ఉంటది. మాణిక్యాల చుట్టూ కూడా బోనాలు, వాళ్ళు తీసుకొచ్చిన గంపలు అన్ని కూడా మరి అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఇక్కడ జంతు బలి అయితే చేస్తారన్నమాట. ఇక్కడ బేరీలు అస్త్రాలతోని ఆట పాటలతోని మరి అమ్మవారి చుట్టూ తిరుగుతూ మరి మొక్కు చెల్లించడం అయితే జరుగుతూ ఉంటుంది.